సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. ఈ సృష్టి యొక్క ఆది, మధ్యం, అంతం నేనే. ఈ సృష్టి ఎప్పుడు, ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాల ముందు మొదలైందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు అంతమవుతుందో ఎవరికీ తెలియదు. పోనీ ఈ సృష్టి ఎలా నడుస్తూ ఉందో, రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. భూత భవిష్యత్ వర్తమానాలు ఎవ్వరికీ తెలియవు. ఎందుకంటే అదంతా నేనే. నా నుండి వచ్చిన వాళ్లకు నా గురించి తెలుసుకునే అవకాశమే లేదు. ఈ సృష్టి అంతా నేనే కాబట్టి నాకు ఆది అంతం లేదు. ఈ సృష్టికి ముందు నేనే ఉన్నాను. సృష్టి అంతా లయమైన తర్వాత కూడా నేనే ఉంటాను. కాబట్టి ఈ సృష్టి గురించి నాకు మాత్రమే తెలుసు. నాచే సృష్టించబడిన వాటికి నా గురించి తెలియదు. అన్ని విద్యలలోకెల్లా ఆధ్యాత్మిక విద్య ఉత్తమమైనది. మిగిలిన విద్యలన్నీ కేవలం ఉదరపోషణార్థమే. అవన్నీ బాహ్య ప్రపంచానికి సంబంధించినవి. కానీ ఆధ్యాత్మిక విద్య నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఉపకరించే విద్య. సాధారణంగా మనం ఎవరి దగ్గరకన్నా వెళ్ళినప్పుడు నేను పలానా అని మనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు, పుట్టిన ఊరు, చదివిన చదువు, చేస్తున్న ఉద్యోగం గురించి, ఏ పని మీద వచ్చామో అవన్నీ చెప్పుకుంటాం. కానీ నేను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడికి పోతాను అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం లాంటివి మనం ఈ విషయాలను గురించి అస్సలు ఆలోచించం. వాటి గురించి చెప్పేదే ఆధ్యాత్మిక విద్య. ప్రాపంచిక విద్యలు మనకు సుఖాలను, వాటి వెంట దుఃఖాలను రెండింటిని కలుగజేస్తాయి. కానీ ఈ ఆధ్యాత్మిక విద్య మనకు పరమ శాంతిని, పరమ సుఖాన్ని ప్రసాదిస్తుంది. ప్రాపంచిక విద్యలన్నీ నేనే ఈ దేహం అని ప్రతిపాదిస్తాయి. కానీ ఆధ్యాత్మిక విద్య నువ్వు వేరు, ఈ శరీరం వేరు అనే ప్రతిపాదిస్తుంది. ప్రాపంచిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక విద్యకు డిగ్రీలతో సంబంధం లేదు. ఆత్మ జ్ఞానం ముఖ్యం. నీ గురించి నువ్వు తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదు అని బోధిస్తుంది. ఇన్ని ఉత్తమ లక్షణాలు కలిగి ఉంది కాబట్టే ఈ ఆధ్యాత్మ విద్య నేనే అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ.